కోనసీమ, దివిసీమ. రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటుంటాం. అసలు ఇవి ఇలా ఏర్పడ్డాయో తెలుసా? అదిగదిగో అక్కడెక్కడో వెస్టర్న్ ఘాట్స్ నుండి గోదావరి, కృష్ణా నదులు వచ్చి ఇటు మహారాష్ట్రలోను, ఇటు తెలంగాణలోను రాళ్ళను, రప్పల్ని పగలగొట్టుకుంటూ గోదావరి ఒడ్డుకి, కృష్ణా ఒడ్లకి వచ్చి ఈ గోదావరి నది సెడిమెంట్స్ అన్నిటిని భూమి మీద పడేసి కేవలం నీళ్లు మాత్రమే బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతాయి. అలాగా ప్రతిరోజు ఈ సెడిమెంట్స్ అన్నిటినీ కూడా వచ్చి ఈడ పడేసే దాన్ని మనం కోనసీమ అంటాం. లేదా కృష్ణా పడేసిన మట్టి, ఒండ్రు మట్టి, అల్యూవేల్ సాయిల్ ని దివిసీమ అంటాం. చాలా అత్యుత్తమమైన మంచి అగ్రికల్చరల్ ల్యాండ్స్. సో కాకినాడ నుంచి భీమవరం వరకు అర్బన్ సిటీస్ అయితే కోనసీమ అని, మచిలీపట్నం నుండి నిజాంపట్నం వరకు ఈ ఏరియాస్ ని దివిసీమ అని జనరల్ గా పిలుస్తాం. సో ఇటువంటి సీమలు మనకు చాలా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ఏ నది నుండి ఏ నది వరకు మీరే చెప్పండి కింద కామెంట్ రూపంలో.